ఎవరా? అత్తయ్య మావయ్య బాగున్నారా? మీరేంటి ఇప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చారా అని అడుగుతావేట్రా? ఎప్పుడు వచ్చారా అని అడగాలి గాని. అంటే అది సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చాం కదే, ఆ హ్యాపీనెస్ లో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అవును, హ్యాపీనెస్ లో కన్ఫ్యూజన్ లో ఉన్నా. రండి రండి, లోపల రండి. రండి రండి. జాను, ఎవరొచ్చారో చూడు. ఏంటి బబ్లు, ఎవరొచ్చారు? మా జాను, ఎలా ఉన్నావురా? బాగున్నాను మా. నాన్న ఎలా ఉన్నారు? అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. బబ్లు నిన్ను బాగా చూసుకుంటున్నాడమ్మా? బాగా చూసుకుంటున్నారు మామయ్య. ఒకవేళ బాగా చూసుకోకపోతే నాదే చెప్పు, వాడి సంగతి నేను చెప్తా. మా అల్లుడు పొట్టాడైనా గట్టాడే, ఇల్లు బాగా డెకరేషన్ చేయించుకున్నాడు. ఏమంటారండి? నేనేమంటాను, నువ్వు ఏదంటే అదే అంటాను. మా ఊడంటే ఏమనుకున్నారు, మంచి కళాకారుడే. ఏం చేస్తాం, సంపాదించిందంతా మాకు ఒక్క రూపాయి పెట్టకుండా మొత్తం ఈ ఇంటికే పెట్టాడు. అయినా మీరు అందరు ఎదురుగా పొగడకండి, వాడికి దిష్టి తగులుతుంది. ఓకే 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 అమ్మా, మీరు ఫ్రెష్ అయిపోండి, నేను టిఫిన్ తీసుకుని వస్తాను, సరేనా? టిఫిన్ తీసుకురావడం ఏమిట్రా, కోడల పిల్ల ఉండగాను తను చేసేస్తుందిలే. అమ్మా, ఇప్పుడే ఊరి నుంచి ఎలా వచ్చారా? హైదరాబాద్ ఫుడ్ టేస్ట్ చేయండి, అంతేగాని ఇంట్లో ఫుడ్ తింటారండి. సర్లేక టిఫిన్స్ చాలా అదిరిపోతాయి. ఎవరో ఏ టిఫిన్స్ తింటారో చెప్పండి ఒకసారి. అల్లుడు గారు, మా ఫ్రెండ్ చెప్పింది హైదరాబాద్ లో దోశలు స్పెషల్ అంట కదా. నాకేమో పిజ్జా దోశ, ఐస్ క్రీమ్ దోశ, ఈయనకేమో మసాలా దోశ, ఇడ్లీ, పెసరట్టు. ఓకే, చాలండి, అంతేనండి? అంతే అంతే. అమ్మా, నీకేం కావాలమ్మా? ఇంకేమున్నాయిరా, దోశలన్నీ అక్కడైపోతేను. అయినా సరే నాకు ఆ దోశలే కావాలి. పిజ్జా దోశలో పిజ్జా ఎక్కువగా ఉండాలి. ఆనియన్ దోశలో బాగా రోస్ట్ అయిన ఆనియన్ ఎక్కువగా ఉండాలి. ఇంకేం చెప్పారండి? ఐస్ క్రీమ్ దోశ, ఐస్ క్రీమ్ దోశలో కూడా ఐస్ క్రీమ్ ఎక్కువగా ఉండాలి. ఏదైనా సరే అక్కడికంటే ఇక్కడ ఎక్కువగా ఉండాలి. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను తీసుకొస్తాను, సరేనా? నాన్నకేం కావాలో అడగవేరా? నాన్న, మీరు ఏం తింటారు? నాకు ఒక ప్లేట్ ఇడ్లీ చాలేరా. వెళ్ళరా నాన్న ఒకసారి. నాన్న, సంసారం అనే సాగరాన్ని ఇది తిమింగలో నాన్న. నువ్వు ఈ చిన్న చేప బాధ నువ్వు మాత్రమే అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడే కదరా నీకు మొదలైంది, ముందు ముందు నీకు అలవాటు అయిపోద్దులే. అదేంటి నాన్న? అంతేరా. సర్లే, నువ్వు వెళ్ళు. వామ్మో, ఇన్ని బాసాన్లా! ఈ టైంకి పనమ్మాయి రావాలే. ఈ రోజు కానీ అది లేటుగా వచ్చిందో చచ్చింది నా చేతిలో. మంగా మంగా మంగా. ఏం జాను, ఎవరినో చంపేయాలంటున్నావు ఏంటి? పనికి మాత్రం టైంకి రారు, శాలరీ మాత్రం టైంకి కావాలంటారు. ఇంకెవరు? ఎవరు? మన పనోళ్ళు. పనావిడ. హే, ఫోన్ చేయక నేనే చెప్పాను పనావిడ రావద్దని. పబ్లిక్ మెంటలా? ఇన్ని బస్సులు పెట్టుకుని రావద్దని ఇలా చెప్తావు? అంటే జాను, మనం ఇంట్లో పనావిడ పెట్టుకున్నాను, మా అమ్మ నాన్న తెలిస్తే డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నాను, తిరిగి మళ్ళీ అన్నీ తిడతారు, అందుకే పనావిడ రావద్దన్నాను. కాదు బబ్లు, ఇవాళ కాకపోతే రేపైనా అత్తయ్యకి తెలియాల్సిందే కదా. నువ్వు టెన్షన్ పడకు, అత్తయ్య దగ్గర నేను మేనేజ్ చేసి నేను చెప్తాను నాకు పని రాదు అని. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా, టెన్షన్ పడక కాదు, మా అమ్మ నాన్న తెలిసిందనుకో రేవేడేస్తారు. ఈ ఒక్క రోజు మనం మేనేజ్ చేద్దాం, రేపు సంగతి మనం తర్వాత చూద్దాం ప్లీజ్. ఎంత మేనేజ్ చేసినా ఇవన్నీ నువ్వే తోమాలి. సరే, నేనే చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు, నేను పని చేస్తుంటాను, సరేనా? ఎవరిని చూడాలి? మా పేరెంట్స్ రాకుండా చూడు. ఇది కూడా డౌట్ అవుతుందో మళ్ళీ. దా. జాను, ఏంటో తాగుతున్నావు? నాకు కొంచెం ఇవ్వచ్చు కదా. నేను చాలా కష్టపడి పని చేస్తున్నానమ్మా, అందుకే తాగుతున్నాను. ఏం పని? మా అత్తమ్మ రాకుండా చూసుకుంటున్నాను. ఆవిడ గారు పడుకున్నారు గాని ఇంటికి అల్లుడు గారే. అయ్యో అల్లుడు గారు, మీరు తాగుతున్నారేంటి? జాను, నీ చేతికి ఏమైనా దెబ్బ తగిలిందా? మా అంత ఓవరాక్షన్ వద్దు మా.
నేను కిచెన్ లోకి ఓన్లీ తినడానికి వస్తాను, పని చేయడానికి రాను అని బబ్లుకి బాగా తెలుసు. అల్లుడు గారు మీరు లేవండి, నేను కడుగుతాను. అయ్యో పర్లేదు అత్తమ్మ గారు, నాకు కలగటం అలవాటే. వసే యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు కదే. యూట్యూబ్ లో ఫుడ్ వండటం నేర్పిస్తారు కానీ ప్లేట్లు కావడం నేర్పిస్తారు ఏంటి అత్తమ్మ గారు? కనీసం వండడమైనా నేర్చుకోవచ్చు కదే. ఒకసారి ట్రై చేశాను కానీ ఆ తర్వాత నేను 3 days ఆఫీస్కి వెళ్ళలేదు. ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఏం చేశారు? బెడ్రూమ్ టు బాత్రూమ్, బాత్రూమ్ టు బెడ్రూమ్ తిరగడానికి టైం అంతా సరిపోయింది. ఇంకా ఆఫీస్కి వెళ్తాను అత్తమ్మ గారు. బబ్లు మీ మమ్మీ. ప్లేట్లు మొత్తం జానే కడుగుతుందమ్మా. ఏంటమ్మా అంట్లు కడుగుతున్నావా? లేదత్తయ్య, ప్లేట్స్ కడుగుతున్నాను. జాను బంగారం, ఈ గ్లాస్ కడిగేమ్మా. అలాగే అత్తయ్య. జాను తల్లి, ఇది కూడా కడిగేమ్మా. అలాగే. అమ్మా డైరెక్ట్ గా కవర్లో తింటే సరిపోద్ది కదా, ప్లేట్ తీసుకొని అందులో వేసుకొని మరి తినాలా? అందులోనే తినాలని రూల్ ఏమన్నా ఉందా? నేను ఇలాగే తింటాను. అయినా నీ పెళ్ళం 2 ప్లేట్లు ఎక్కువ కడిగినంత మాత్రాన ఆమె చేతులే మరిగిపోవు, కండలు కరిగిపోవు. నానా అమ్మను పంపించాలా? అమ్మా నాన్న పిలుస్తున్నాడు, ఇల్లు వస్తున్నా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. రే బబ్లు, అల్లుడు గారు మధ్యాహ్నం అయింది, ఆకలిస్తోంది, తినడానికైనా ఆర్డర్ ఇచ్చారా? అత్తయ్య గారు ఆల్రెడీ చెప్తే నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఏరా, ఈ పూట కూడా బయట ఫుడ్డేనా? ఏ మీ శ్రీమతి వంట చేయదా? ఎందుకు చేయదు? మా అమ్మాయి 100 మందికి చిటికలో చేసి పడేస్తుంది. కానీ హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్ బిర్యానీ తినపోతే ఎలాగండి వదిన గారు? కనుక నాకేం కావాలంటే మటన్ బిర్యానీ, మటన్ కీమా, పీతల పులుసు, ఇవి చాలండి అల్లుడు గారు. ఇంతకీ మీకేం కావాలో లిస్ట్ చెప్పండి. అల్లుడు గారు నాకు గోంగూర, మటను, రొయ్యల ఫ్రై, కౌన్స్ పెట్టే ఎప్పుడు అంతే. నాకు బర్గర్ విత్ కోక్. అరే బబ్లు, నాకు కర్డ్ రైస్ చాలరా. అమ్మా నీకేం కావాలో చెప్తే లిస్ట్ రాసుకుంటాను. నాకు పులస తెప్పించరా. ఏం కావాలి? పులస. పులస? ఓసే మన గోదావరిలోనే పులస అన్నది ఘోరమైన రేటే, అదే హైదరాబాద్ లో అయితే రేట్లు పేలిపోతాయి, అర్థం చేసుకోవే. డబ్బులతో నాకు సంబంధం లేదు, ఇది ప్రెస్టేజ్ ప్రాబ్లం. పులస మాత్రమే తింటాను, తెప్పించు. అల్లుడు గారు సాయంత్రం 4 అయింది, ఇంట్లో కూర్చోబెడతారా? బయట తీసుకెళ్లే ఉద్దేశం ఉందా లేదా? అల్లుడు గారు హైదరాబాద్ లో ఐమాక్స్ థియేటర్ బాగుంటదంట కదండి, అందులో ఏదన్నా సినిమా తీసుకెళ్ళండి. ఏదో ఒక థియేటర్ తీసుకెళ్ళరా బబ్లు. ఏదో ఒక థియేటర్ కాదు, ఐమాక్స్ లోనే చూడాలి, అది రిక్లైనర్ లోనే కూర్చుని చూడాలి. అన్నట్టు మర్చిపోయా బబ్లు, బ్రేక్ లో పెద్ద బకెట్ పాప్కార్న్ నాకొక్కదానికే. సరే టికెట్స్ బుక్ చేస్తాను. ఐమాక్స్ లో రెక్టైనర్ లో కూర్చొని పాప్కార్న్ తినొచ్చు.
సర్కార్ వారి పాట సినిమా చాలా బాగుంది. మహేష్ బాబు అయితే సూపర్. అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు కానీ నా బడ్జెట్ గురించి ఎవరో మాట్లాడలేదు ఏంటో. బబ్లు, నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా? అమ్మా నాన్న కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నువ్వు కూడా ఎంజాయ్ చేసావు కదూ? బబ్లు, ఏమైంది? ఏం లేదురా, నేను చేసుకున్న సేవింగ్స్ అన్నీ మ్యారేజ్కే పెట్టేశాను రా. ఇంకొక 10 daysలో శాలరీ వస్తుంది. కరెక్ట్ టైంకి మీ మమ్మీ డాడీ మా మమ్మీ డాడీ వచ్చారు. అయినా ప్రాబ్లం ఏం లేదు. బట్ నా దగ్గర ఉన్న కొంత డబ్బుని ఈరోజంతా పెట్టేశాను. రేపు నుంచి వాళ్ళని ఎలా చూసుకుంటానా అని టెన్షన్గా ఉంది. నాకు తెలుసు నువ్వు ఈరోజు చాలా ఖర్చు పెట్టి వాళ్ళని చాలా బాగా చూసుకున్నావని. ఒక పని చేద్దాం, రేపు నేను హెల్ప్ చేయనా నీకు? నిజంగానే చేస్తాను. చూడు, రేపు నా తింగర్ తెలివంతా ఉపయోగించి వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను. నాకైతే నమ్మకం లేదు. బబ్లు, నేను చేస్తాను. చూడు వదిలే బాబు నన్ను. నువ్వు చూడు, రేపు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్తావు. అదేంటి, మన వాళ్ళంతా మన చుట్టుపడి కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చి పడుకున్నారో కూడా నాకు తెలీదురా. మేబీ బయట వేడిగా ఉందని పడుకున్నారేమో. మేబీ అదే అయ్యి ఉండొచ్చు. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? కొంపది చేసి కొందనుకుంటున్నావు ఏంటి నువ్వు? నేను బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తున్నాను రా. బ్రేక్ఫాస్ట్ గురించా? జాను, నాకు మొత్తం అర్థమైపోయింది. నేను చాలా బాధపడ్డాను కదా, నువ్వు మేనేజ్ చేస్తున్నాను. సో అందుకని నా కోసం మా ఫ్యామిలీ కోసం టిఫిన్ ఇక్కడే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నావు, అంతే కదా? అంత సీన్ లేదు కానీ షాప్కి వెళ్ళి దోశ పిండి తీసుకో, టిఫిన్ షాప్కి వెళ్ళి చట్నీస్ తీసుకో. మీ వాళ్ళకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసి పెడతా. నీకు విషయం తెలుసా, నాకు ఎగ్ దోశ వేయడం కూడా వచ్చు. నాటీ గర్ల్. ఆ ఎగ్ దోశ మీ అమ్మకి, మా అమ్మకి ఇక. కోడలు పిల్ల, ఏమో అనుకున్నా గానీ బానే వేసావే. నిన్న తిన్న పిజ్జా దోశ, ఐస్ క్రీమ్ దోశ కంటే ఈ ఎగ్ దోశ చాలా బాగుంది. థ్యాంక్ యూ అత్తయ్య. జాను, బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో మేనేజ్ చేసాం, మరి లంచ్ పరిస్థితి ఏంటి? అత్తయ్య, ఈరోజు లంచ్ హోమ్ ఫుడ్ చేద్దాం. నిన్నలాగా మటను చికెను కాకుండా ఆవకాయ బిర్యానీ చేసుకుందాం. ఏంటమ్మా బిర్యానీ అన్నావు, రైస్ ఇలా ఉందేంటి? తిని బ్రౌన్ రైస్ అంటారు అత్తయ్య. మీకు ఆల్రెడీ షుగర్ వచ్చింది, మా అమ్మకి కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది తినడం వల్ల షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుంది. సో మీరు ఊరెల్లా కూడా ఇదే తినాలి అత్తయ్య, ఓకేనా? సరే అమ్మా. పొట్ట కొంచెం తగ్గించరా. ఏమిటా పొట్ట బాగా మేపుతున్నట్టుందే. ఏంట్రా డ్రెస్సు? ఇప్పుడు వస్తానుండమ్మా. కొంచెం ట్రాక్ వేసుకోవచ్చు కదా, షార్ట్ వేసుకుంటావేంటి? అదేం బబ్లు అలా అడుగుతున్నావు? నేను మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా షార్ట్సే వేసుకునేదాన్ని. ఇక్కడ వచ్చా కూడా పెళ్ళాక షార్ట్లే వేసుకున్నాను కదా. అంటే నీకు తెలుసు కదా మా అమ్మ నాన్న పల్లెటూరులో అని. కొంచెం నువ్వు ఫస్ట్ నోర్మి. నీ వల్లే వాళ్ళు పల్లెటూరు లెక్క తయారెతురు. ప్రతిసారి పల్లెటూరోళ్ళు అని. ఎవరైనా చెప్తే అర్థం చేసుకుంటారు బబ్లు. నువ్వు చెప్పకనే వాళ్ళని ఇలా తయారు చేసావు. నేను చెప్పింది జాను, వద్దు వద్దు వద్దు, బాగో జాను చెప్పు. అత్తయ్య, నేను చిన్నప్పటి నుండి నాకు ఏ డ్రెస్ అయితే కంఫర్ట్ గా ఉంటుందో అదే వేసుకున్నాను. ఇప్పుడు మీరు వచ్చారని బబ్లు నన్ను లోపలికి తీసుకెళ్లి నా డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు చేంజ్ చేసుకుంటా పర్లేదు, కానీ మీరు వచ్చిన ప్రతిసారి నన్ను పద్ధతిగా యాక్ట్ చేయమంటే నా వల్ల కాదత్తయ్య. పర్లేదమ్మా, మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నాకేమీ అభ్యంతరం లేదు. నువ్విలా ధైర్యంగా వచ్చి నా ఎదురుగా ఫ్రాంక్ గా మాట్లాడవు చూసావా, ఇంకో మెట్టు ఎదిగిపోయావురా. చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు బబ్లు.
అల్లుడు గారు, మా అమ్మాయి చిన్నపిల్ల మనస్తత్వం. చిన్నప్పటి నుంచి చదువు తప్ప ఏమీ తెలియదు. ఇంటి పని వంట పని ఏమీ నేర్పించలేదు. చాలా గారాభంగా పెంచాం. అవేం మనసులో పెట్టుకోకండి. అయ్యో అత్తయ్య గారు పర్లేదండి, నేను చూసుకుంటానులేండి. మీరు చూసుకుంటే బాగానే ఉంటుంది, కానీ రోజు ఇలా ఉంటే బాగుండదు కదా. కొంచెం నయానో పేయానో చెప్పి కొంచెం దారిలో తెచ్చుకోండి. ఏమంటారు? ఇంకేమంటాను, నువ్వు ఏదంటే అదే అంటాను, అంతే. వచ్చినప్పుడు నిన్ను చూసి ఏదో అనుకున్నానమ్మా. మా వాడిని నాకంటే నువ్వే బాగా చూసుకుంటున్నావు. వాడికి కొంచెం కోపం ఎక్కువ, కానీ చాలా మంచివాడు, అమాయకుడు కూడా. నువ్వే వాడిని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఏమే క్యాబ్ బుక్ చేసావా? చేశానండి, వస్తోంది. బావగారు క్యాబ్ ఎందుకండి, మన కారు ఉంది కదా, అందరం కలిసి బావగారు మళ్ళీ మీకెందుకు పదండి.